నీకే నీకే నా ఆరాధన నీకే నా प्रभु येसु नीके आराधना प्रभु येसु नीके आराधना आत्मतो सत्यमुतो आत्मतो सत्यमुतो ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ప్రేమించువాడా దయ చూపువాడా ప్రేమించువాడా దయ చూపువాడా విడువక నన్ను ఆదరించువాడా 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 ప్రభువా 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 నీకే ఆరాధనా నీకే ప్రభువా నా ప్రభువా అధికార సంపన్నుడా యేసు అధికార సంపన్నుడా యేసు నా బలహీనతను బలపరచేవాడా భయపడకుమని నేనున్నానని పలికినవాడా ప్రభువా 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 ఆరాధనా 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 సహించు అగ్ని రెండంచుల ఖడ్గమా సహించు అగ్ని రెండంచుల ఖడ్గమా యెహోవా ఈరే యెహోవా షమ్మా యెహోవా ఈరే యెహోవా షమ్మా స్వస్థపరచువాడా మేలు చేయువాడా స్వస్థపరచువాడా మేలు చేయువాడా ఆరాధనా
ప్రభువా యేసు ప్రభువా యేసు ఆరాధన ఆరాధన యేసు స్వర్గారమయ దేవా యేసు త్వరగా రమ్ము అని ప్రకటన గ్రంథంలో యోహాను అడుగుతున్నాడు. మనం కూడా దేవుడిని త్వరగా రమ్మని అడుగుదాం. ప్రభు అయిన యేసు క్రీస్తులో మనందరి హృదయాలు మమేకం చేసి బలమైన ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు మీకు ఏ విధమైన ఆటంకము లేదు. మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడదలుచుకున్నవన్నీ కూడా దయచేసి మాట్లాడండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి విషయాన్ని ప్రభువుతో మొరపెట్టండి. కొద్ది సమయం మీ హృదయంలో ఉన్న వేదనంతో ఆయన దగ్గర వెల్లడి చేయండి. ఆయనతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి.
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం, అందరం కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్యానికి వెళుతున్నాం. గుర్తుపెట్టుకోండి, అంటే దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభించాడనే అర్థం. దేవుడు మనతో మాట్లాడటం ప్రారంభించాక ఇంకా మనం మాట్లాడకూడదు. ఆయన మాటలు విని తర్వాత మళ్ళీ ప్రార్థనలో మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు. అంతవరకు మీరందరూ కూడా నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండాలి. ఎవరు కూడా అటు ఇటు చూడటం కానీ కదలటం కానీ పిల్లల్ని అల్లరి చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్త కలిగి ఉందాం. ఈరోజు మీకు ఒక నెమ్మది కలిగించే వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా నెమ్మది కలిగించే వాక్యము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం నుంచి యెషయా గ్రంథము 57:16 దానికి ముందున్న వాక్యం కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరుడు క్షీణించిపోదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనుడు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలముల బురదను బయలను పైకి వేయను. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనతోటి ఏం మాట్లాడదలుచుకున్నాడు? దేవుడు నాతోటి ఏం మాట్లాడదలుచుకున్నాడు? మీరు ఎప్పుడు కూడా ఒక పాస్టర్ గారు నిలబడి చెప్తున్నారు, మేము వింటున్నామనే భావన వద్దు. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు, నాతోటి మీతోటి కూడా. నేనేమి ఎక్కువ కాదు ఆయనకి, అందరూ ఒకటే. అంచేత మనం ఆయన మాటలను శ్రద్ధ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి విని దాని ప్రకారం నడుచుకుంటే, ముఖ్యంగా మనందరం ఎదురు చూస్తున్నది ఒకటి. ప్రపంచంలో మనుషులందరూ ఎదురు చూస్తున్నది ఒకటి ఈ దినాల్లో, స్వస్థత. స్వస్థత అంటే అర్థం ఏంటంటే నడినెత్తి నుండి అరికాలి వరకు బాగుగా ఉండడం. స్వస్థత అంటే నడినెత్తి నుండి అరికాలి వరకు బాగుగా ఉండడం. నడినెత్తి నుండి అరికాలి వరకు బాగుగా ఉండడం అనే దానికి అర్థం ఏంటంటే ఆరోగ్యం బాగుండటం, బ్రెయిన్ బాగుండటం, మనసు బాగుండటం, ఆత్మ బాగుండటం, హృదయం బాగుండటం, శరీరం బాగుండటం, శరీరంలో ప్రతి అవయవం బాగుండటం, చాలా చక్కగా ఉండటం స్వస్థత. దేవుని స్తోత్రం. ఇది నాకు అన్నీ ఉన్నాయన్నవారు కుడి చేయి ఎత్తండి. మీరు కాదండి, 750 కోట్లలో ఒక్కడికి లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకే కాదు, ఎవరికీ లేదండి, స్వస్థత లేదండి. ఏదో ఒక లోపము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆటంకం, రకరకాలైనటువంటి ఆటంకాలు, వీటన్నిటినీ సరి చేయగలిగిన వాడు. ఎందుకంటే ఒక పెద్ద హాస్పిటల్కి పోతే మనము ఆ హాస్పిటల్లో బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళ వరకు డాక్టర్ల పేర్లు రాసి ఉంటాయి. కిడ్నీ స్పెషలిస్టు, ఎముకల స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు అని రాసి ఉంటాయి. మరి ఈయన స్పెషలిస్టు తెలుసా? నడినెత్తి నుండి అరికాలి వరకు ఒకే ఒక స్పెషలిస్ట్. నా దేవుని స్తోత్రం. 10 మంది దగ్గరికి వెళ్ళక్కర్లేదు, 100 మంది దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనసు, ఆత్మ, శరీరం, హృదయం ఏదైనా బాగు చేయగలిగిన గొప్ప వైద్యుడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అలాంటి వైద్యుడి దగ్గర ఉండగా మనం ఎందుకు ఇలా ఉండాలి అనే దానికి కారణం ఈరోజు చెప్తాడు.
మీరేం చేస్తున్నారంటే వాక్యాన్ని వినడం, వాక్యాన్ని వదిలిపెట్టేయడం, వాక్యాన్ని వినడం, వాక్యాన్ని వదిలిపెట్టేయడం కొంతమందికి అలవాటుగా మారిపోయింది. కానీ అది మీకు ప్రమాదం సుమా. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించకపోవడం అనేది ఇంకా అంత ప్రమాదం ఇంకోటి లేదండి. అది మీరు అందరూ గుర్తుపెట్టుకుని, ఎవరికో చెప్తున్నారు కాదు, అందరికీ చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. నాతో, నీతో, అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం నడినెత్తు నుండి అరికాలు వరకు బాగోకపోవడానికి గల కారణాలు చూద్దాం. మొదట అసలు నా నడినెత్తి నుంచి అరికాల దాకా నాలో బాగలేని కారణం ఏమిటి అనేది చూస్తే, మొదటిది వినయము, దీన మనస్సు గలవారి దగ్గర నేను నివసించుచున్నాను. దాని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏంటంట? వినయము చెప్పాలి, దీన మనస్సు. ఏంటి మొదటిదేంటి? వినయము, దీన మనస్సు. చూసారండి, ఈ రెండు లేవు. ఎవరికి లేవు? చాలా మందికి లేవు. వినయం అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? నేను అదే చెప్పాను. కత్తుపల్లిలో ఒక కుమారస్వామి అని కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నాడు ఇదివరకు. ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు నా స్నేహితుడు ఒక ఆయనకి స్నేహితుడు. మాకేదో ఒక ఇబ్బంది వచ్చింది ఒక అధికారితోటి. వాళ్ళ నాన్నగారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మాకేదో ఇబ్బంది వస్తే ఆ కుమారస్వామి అనే ఆయన దగ్గరికి వెళ్ళాము. మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఆయన ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతుంటే నేను ఇలా నుంచున్నాను. ముఖ్యమంత్రి అండి, ఎమ్మెల్యే గారును వేల్పూర్ ప్రెసిడెంట్ కాదండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఇలా నుంచున్నాను, ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. మాట్లాడి నన్ను ఎలా చూశాడు, అలా అన్నాడు. బాగోదు కదా పెద్ద ఆయన, నేను అలా నుంచున్నాను. ఎందుకంటే చాలా మంది ఇలా నుంచుని ఉంటే నేను అక్కడ కూర్చుంటాను. మళ్ళీ ఫోన్లో మాట్లాడతా, మళ్ళీ ఎలాగ అన్నాడు. అయినా కూర్చోలేదు, ఎలాగ నుంచున్నాను. మళ్ళీ ఫోన్లు పక్కకు పెట్టి కూర్చో బాబు అని గట్టిగా కేకలేసాడు. కూర్చున్నాను ఏమన్నా అనుకుంటాడేమో అని. సరే మూడోసారి కూర్చున్నాను, ఫోన్ పక్కన పెట్టాడు. ఏం కావాలి నాయన ఏంటని అడిగాడు. ఇలా మాకేదో చిన్న ఆటంకం ఉందండి, పలానా ఆయన సంతకం చేయట్లేదు అన్నాను. ఫోన్ ఎత్తాడు. ఎత్తి పలానా కంపెనీ ఎండి గారు వస్తున్నారు, సంతకం చేసి ఇచ్చేయని ఫోన్ పెట్టేశాడు. నేను వెళ్ళేటప్పటికి ఆయన గడగడలాడుతూ సంతకం చేసి ఆయనకి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పండి. దేని వల్ల జరిగింది ఆ కార్యము? ఏం తప్పేంటి? నీ పోజులన్నీ ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? కొంతమంది జాగ్రత్త, ఇలా 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 అనేవాళ్ళ దగ్గర ఎవరు లేరు? చెప్పాలి, దేవుడు లేడు. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గర లేరు దేవుడు? గర్విష్ఠుల దగ్గర దేవుడు లేడు. ఎవరి దగ్గర ఉంటాడు? వినయము, విధేయత. దేవుని స్తోత్రం. ఎక్కడైనా వినయమే, ఎక్కడైనా విధేయతే, ఎక్కడైనా వినయమే, ఎక్కడైనా విధేయతే. కోర్టులో గుమ్మం దగ్గర నుంచుని కేకెత్తాడు ఒక అతను. అతను ఒక అటెండర్, ఒక ప్యూన్ అన్నమాట. పలానా పేరు కేకేయంటే కేకెత్తాడు. అతని దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అన్నాను. అయ్యి బాబు ఇదేంటండి బాబు, నాకు నమస్కారం పెడుతున్నారు ఏంటన్నాడు. ఏమో పెట్టమన్నాడు, మా దేవుడు పెడుతున్నాను. అప్పుడు అన్నాడు, ఉండండి సార్ అన్నాడు. ఏమైందో తెలుసా? అతను కోర్టు అయిపోయిన తర్వాత జడ్జి గారికి పట్టుకెళ్ళి మంచినీళ్ళు, కాఫీ, టిఫిన్ అన్నీ అతను పెడతాడు. అతను అన్నాడు, ఒక 5 నిమిషాలు ఉండండి సార్, మీరు వెళ్ళకండి అన్నాడు. ఇదేంటారో బాబు అనుకున్నాను. తర్వాత మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయాక జడ్జి గారి దగ్గరికి టిఫిను, కాఫీ, మీ అక్కేనమ్మా టిఫిను, కాఫీ, భోజనం అన్నీ పట్టుకెళ్ళి, సార్ నేను అయ్యగారితో చెప్పాను సార్ రెండు లోపలికన్నా. ఎవరి దగ్గరికి? జడ్జి గారి దగ్గరికి. లోపలికి వెళ్ళి జడ్జి గారి దగ్గర నుంచి, ఏం సార్ ఏంటంటే మీరు ఏదంటారు? ఇదంట. నేను చూస్తాను వెళ్ళిపోండి. ఒక కోర్టు దగ్గర నిలబడి కేకేసి అతనికి దండం పెట్టినందువల్ల నా పని అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి మనకేంటంటే నష్టం అండి ఎవరికైనా నమస్కారం పెడితే?
నష్టం ఏంటి చెప్పండి? ఎంత గర్వమో. మనలో కూడా ఉన్నారు అలాంటి గర్విష్ఠులు. ఈ రోజునే నీ గర్వం తీసేయి. దేవుని స్తోత్రం. నీ దగ్గర దేవుడు ఉండాలంటే ఏముండాలి? వినయము, విధేయత. యేసు ప్రభు ఎలా ఉంటారు? యేసు ప్రభు? ఎవరైనా రాజులకి, ప్రభువులకి ఎలా ఉంటాడు ఆయన? నిన్ను సిలువేయమంటావా? నేను మేకులు కొడతాం, నేను కొరడాంతో కొడతాం, నిన్ను చంపేస్తాం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నోరు తెరవలేదా ఏ ప్రేమ? దేవుని స్తోత్రం. మాట్లాడితే మాటలుతావు. నేను భూమి నుంచి కరెక్ట్గా కొలిస్తే స్కేల్ అంత ఉండవు. నువ్వు ఓ స్కేల్ ఇలా పెడితే భూమి నుంచి కొలిస్తే దానికి తక్కువ ఉంటావు. నువ్వు భూమి అంతా నీ చేతిలో ఉన్నట్టు మాట్లాడతావు. నేను ఈ రోజు నుంచి చెప్పండి, దేవుడు నాతో ఉండాలంటే చెప్పాలి. దేవుడు నాతో ఉండాలంటే వినయము, విధేయత కలిగి ఉండవలెను. హల్లెలూయా. వినేసి వెళ్ళిపోయి మళ్ళీ తెచ్చండి, వినేసి వెళ్ళిపోయి మళ్ళీ మారిపోండి. దేవుడు ఉండడు మీతో. ఓకే, అర్థమైందా? మొదటి వాక్యం ఏముండాలి? దేవుడు మీతో ఉండాలంటే చెప్పాలి వినయము, విధేయత. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలాతు సింహాసనం మీద కూర్చున్నాడు, ఈయన కింద నుంచున్నాడు. అసలు సింహాసనం ఎవరిది? చెప్పాలి యేసయ్యది. కానీ అక్కడ ఇలా నుంచున్నాడు, ఎందుకంటే అక్కడ ఆయన అధికారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మీలో ఒక్కొక్క వాక్యం మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? వినయము, విధేయత ఉన్నవారిని అంతకంతకు అన్ని విషయాల్లోనే ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతాడు. అన్ని విషయాల్లోనే ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రభువా నాకు ఇంకా డబ్బు, అన్నవాడికి డబ్బు ఇవ్వడు, నాకు వద్దు అన్నవాడికి ఇచ్చుకుంటూ పోతుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఆశించరు, కానీ వారు ఆశించినది వారికి ఎప్పుడు దొరకదు. కొందరు ఆశించకపోయిన వారికి దొరకదు. అర్థమైందండి దేవుని ఆలోచన? ఏముండాలి? వినయము, విధేయత. రెండు మాటలు. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. దేవుడట అస్తమానం పోరాటాలు, అస్తమానం కోపించేవాడు కాదట. ఎందుచేత దేవుడికి ఏమి ఇష్టం ఉండదు? కోపం ఇష్టం ఉండదు, పోరాటం ఇష్టం ఉండదు. దేవుడు అస్తమానం మనతోటి పోరాడాలని, కోపించాలని అనుకోడట. అర్థమవుతుంది మీకు అందరికీ? కానీ ఏళ్ళేం చేస్తున్నారు? అస్తమానం ఆయన కోపం వచ్చేలాగా, అస్తమానం ఆయనతో పోరాడేలాగా వీళ్ళు జీవిస్తున్నారు. దేవుడికి కోపం తెప్పిస్తున్నారు వీళ్ళ ప్రవర్తన వలన. దేవుడికి ఏమి ఇష్టంలే, దేవుడికి ఇష్టం లేదు నీ మీద కోపపడతాను. దేవుడికి నిన్ను ప్రేమించడం ఇష్టం, దేవుడికి నీకు ఏదైనా చేయటం ఇష్టం, దేవుడికి నీకు ఏదైనా ఇవ్వటం ఇష్టం. నువ్వేమో దానికి తగ్గట్టుగా నడుచుకోవడం లేదు. ఎప్పుడు చూసినా దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యాలను నువ్వు చేస్తున్నావు. నాకు పోరాటము, కోపము ఇష్టం ఉండదు. అలాగ గనక నేను మీ పట్ల ప్రవర్తిస్తే, నేను ఒకవేళ నిత్యము మీతో పోరాడి మీ మీద కోపపడితే మీ జీవాత్మ క్షీణించిపోవును. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమవుతుందట? మీ జీవాత్మ క్షీణించిపోవును. చెప్పాలందరూ కూడా. జీవాత్మ క్షీణించిపోవును. జీవాత్మ అంటే ఏంటి? జీవాత్మకు అర్థం ఏంటి? ఆదికాండంలో ఉంటుంది. ఏంటో తెలుసా? నరుడిని మట్టితో చేసి నాసికారంధ్రముల నుంచి దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అడిగాడు నన్ను, చిచ్చాల్లో వాక్యం చెప్తుంటే, ఏమండి మీ వాక్యం చాలా బాగుంది, ఎన్నాళ్ళు మంచం మీద కూర్చొని, కానీ
అస్తమానం మధ్యలో హల్లెలూయా దేవుని స్తోత్రం అంటున్నారు ఏంటండి, అలా అనకపోతే బాగుంటుందేమో అన్నాడు ఆయన. అలా అనకపోతే బాగుంటుందేమో అన్నాడు ఆయన. అయితే నేనన్నాను, మీరు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అన్నం తిన్నప్పుడు, తేనె వచ్చినప్పుడు, లేచినప్పుడు అస్తమానం ఒక మాట అంటూ ఉంటారు కదండి అన్నాను. అవును అంటారండి. ఏమంటారు? అమ్మయ్య అంటారు, అమ్మ అంటారు, దేవుడా అంటారు, నాన్న అంటారు, అమ్మయ్య అంటారు, అమ్మ అంటారు. అంటారా? అంటారండి. ఏదో టైంలో అంటానే ఉంటామండి. అక్కడ అదేనండి మేము చేస్తుంటాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేము అస్తమానం ఆయన్ని స్తుతిస్తామండి. ఎందుకంటే ఆయన మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆయన మేము ఎప్పుడు స్తుతిస్తాం. ఓహో, స్తుతించడం అది అవునండి, ఆయన్ని స్తుతిస్తామండి. ఆయన స్తుతించినప్పుడల్లా మాలో బలం పెరుగుతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అంచేత ఇక్కడ ఏమవుతుందంటే, జీవాత్మ అంటే నీ శరీరం అంతా పాకుతూ ఉంటుంది. నడినెత్తి నుండి అరికాల వరకు జీవాత్మ అంతా ప్రయాణం చేస్తూ ఉంటుందండి. ఈ జీవాత్మ ఏమవుతుందంటే, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారి జీవితంలో జీవాత్మ అలాగలా క్షీణించిపోతూ ఉంటుంది, కుచించుకుపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? ఏం ప్రార్థనలండి, ఏం భోజనములండి, ఏం మందిరములండి, ఏ కొడుకోలేండి, ఏ కూతురులేండి, ఏ జీవితంలేండి. ఏమైపోయారు? కుచించుకుపోతున్నారు. వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏం మొగుడోలేండి, పొత్తులు, అబ్బాబా ఏం కొడుకోలేండి, ఏ కూతురులేండి. ఆ పొయ్యి కాడికి వెళ్తామే తప్పు లేదు. నా ఈవిడ క్షీణించిపోతుంది. ఏం పాటలండి ఆడ పాడుతున్నారు కదా, ఆడ పాడినవాళ్ళు ఏం ప్రార్థనలండి బాబు, ఆడ చేస్తున్నారు కదా, దేనివ్వండి. ఇంకా మొత్తం దిగజారిపోతూ ఉంటుంది. అంతకంతకి కుచించుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ క్షీణించిపోవటం ప్రారంభమైంది. దేవుని స్తోత్రం. ఈ దేవుని ఆత్మ క్షీణించి సున్నాకు వచ్చేసి చస్తాం అన్నమాట. అంచేత దేవుడు ఎవరి మీదైతే కోపంగా ఉన్నాడో వాళ్ళు ఉత్సాహముగా ఉండలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, నేను పుట్టించిన నరుడు క్షీణించిపోవుదురు. ఎవరు పుట్టించారు? నరుడిని ఎవరు పుట్టించారమ్మా? దేవుడు పుట్టించాడు. సుబ్బారావు, అప్పారావు, వెంకట్రావు, దిప్పారావు కాదు. మీ నాన్న పేరు కాదు, మీ అమ్మ పేరు కాదు కావాల్సింది. నిన్ను పుట్టించింది, నీ లోపల ఊపిరి ఊదింది, నిన్ను నడిపించేది దేవుడు. దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారు క్షీణించిపోవుదురు. ఏమవుతారు చెప్పండి? క్షీణించిపోవటం అంటే ఏంటమ్మా? అంతకంతకు డౌన్ అయిపోతారు. ఆ మాట ఎక్కడుందో తెలుసా? ఒక చోట దినవృత్తాంతాల్లో ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసది? దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లులో కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. దేవుడట తన ప్రజలను పరీక్షించినప్పుడు ఏ విధమైన సహాయము ఎవరికి చేయటం లేదట. ఎవరికి ఏ మాట సహాయము కానీ, ధన సహాయము కానీ, ఆ భోజన సహాయము కానీ లోభము వలన ఎవరికి వాళ్ళే స్వార్థముగా వారికి వారు పోషించుకొని వారికి వారు పెంచుకునేవారే కానీ సాటి మనిషిని ప్రేమించే హృదయము వారిలో నాకు కనపడుట లేదు. వారు అంతకంతకు స్వార్థపరుడైపోతున్నారు. వారి లోభము వలన, దోషము వలన నాకు ఆగ్రహము కలుగుచున్నది. నా ముఖము వారికి మరుగు చేసుకుంటుని వారు తిరగబడి తమకిష్టమైన మార్గములను నడుచుదురు. మోషే మీద, అహరోను మీద, అభిరామ్ అనేవాడు ఇంకా చాలా మంది దారిలోనే తిరగబడ్డారు.
దారిలోనే తిరగబడ్డారు. ఏమని తిరగబడ్డారు? నువ్వే యాజకుడువా? దేవుడు నీతోటే మాట్లాడతాడా? అహరోనుతోటే మాట్లాడతాడా? మీరే యాజకులా? మేము దేవుడి పిల్లలము కామా అని చెప్పి వారి మీద తిరగబడ్డారు. తిరగబడినప్పుడు దేవుడు భూమి నెరను విడిచి వాళ్ళందరినీ భూమితో మింగేశాడు, పాతాళానికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా మోషే చెప్పినట్టు వినకుండా తమ సొంత మార్గంలో పోవచ్చు ఉన్నారు. ఈ రోజున యేసుక్రీస్తు ఎలుగెత్తి చాటాడు. ఏమని చాటాడు? నేనే, చెప్పాలి, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప మీరు ఇంకెవరి ద్వారా కూడా దేవుడి దగ్గరికి రాలేరు అని చెప్పినప్పుడు ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది విశ్వాసులు యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నారో మీరు చెప్పండి చూద్దాం. ఎంతమంది నడుస్తున్నారు? యేసయ్య మార్గంలో నడవటం అంటే ఏంటి? యేసయ్యలాగా జీవించడం, ప్రేమగా, యథార్థముగా, పరిశుద్ధముగా, హృదయానుసారముగా, ఇంకొకటికి సాయం చేస్తూ, ఇంకొకటికి మేలు చేస్తూ యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడవని వారు క్రైస్తవులు కాదండి. క్రీస్తు వ్యతిరేకులు వాళ్ళు, దేవునికి శత్రువులు వాళ్ళు. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఇష్టమైన మార్గాలు. ఈ రోజున కొన్ని వేల డినామినేషన్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. విశ్వాసులకి అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. మనం వెళ్ళాం, అక్కడ వేరే సంఘస్థులు ఉన్నారు. ఏం ఆలోచించండి, ఇలాగా రకరకాల డినామినేషన్స్ క్రైస్తవుల్లో ఉన్నారు. అందువల్ల ఏమైపోయింది? దేవుడు అంటున్నాడు, ఎవరికి ఇష్టమైన మార్గము వారు ఏర్పరచుకున్నారు. ఈ రోజుల్లో ఆ యూట్యూబ్లో చూస్తుంటే ఒక సేవకుడు చెప్పేదానికి ఒక సేవకుడు ఒప్పుకోవడంలే. నేను గమనించింది ఏంటంటే, యూట్యూబ్లో కానీ, బయట వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ క్రైస్తవులందరూ, పాస్టర్లందరూ చేసే పని ఏంటంటే, ఓ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారిని తిడతాం తప్ప సువార్త అనేది శూన్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ నాడి తిడతాం, ఆ నీడు తిడతాం, ఈ నాడి తిడతాం, ఆ నీడు తిడతాం. ఈ గొడవ తప్ప మరో గొడవ లేదండి. సంఘాలు ఒకళ్ళొకళ్ళు దూషించుకోవటం, పాస్టర్లు ఒకళ్ళొకళ్ళు దూషించుకోవటం, అందుకే ఆయన నామం దూషించబడుతుంది. ఎందుచేత అని నేను చాలా మంది దగ్గర అడిగాను, చాలా చోట్ల అడిగాను, చాలా సంఘాల్లో అడిగాను. ఎందుకంటే యేసు ఒక్కడే కదా బైబిల్కి దేవుడు. బైబిల్లో దేవుడు యేసు ఒక్కడే కదా, మరి ఇంకెవరైనా ఉన్నారా? యేసు ఒక్కడే దేవుడు అయినప్పుడు, వాక్యం ఒక్కలాగే ఉన్నప్పుడు ఇన్ని రకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని విధానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఇష్టమైన మార్గాలు ఏర్పాటు చేసేస్తున్నారు. నేను ఒక మార్గం, ఆయన ఒక మార్గం, ఈయన ఒక మార్గం, ఆయన ఒక మార్గం, ఈయన ఒక మార్గం. అంటే బైబిల్లో వాక్యంతో సంబంధం లేదండి. దేవుడు నా గాలిలో కనపడ్డాడు, ధూళిలో కనపడ్డాడు, అగ్నిలో కనపడ్డాడు, అక్కడ కనపడ్డాడు, ఇక్కడ కనపడ్డాడు అని లేనిపోని అన్నీ పెట్టేశారండి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళకి ఇష్టమైన మార్గములో నడుచుచూ వచ్చిరి. చెప్పండి, వాళ్ళకి ఇష్టమైన అంటే ఈ పాస్టర్ గారు ఇక్కడ ఈయనకున్న సంఘాన్ని ఈయన ఇష్టం వచ్చినట్టు నడిపించేస్తాడు, ఆ పాస్టర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు నడిపించేస్తాడు. ఈ ఎరుబాగులు అందరూ కూడా చర్చలకు వెళ్ళి విశ్వాసులు అందరూ వెర్రోళ్ళు అయిపోయి ఏ పాస్టర్ చెప్పింది ఆ పాస్టర్ చెప్పింది కరెక్ట్ అనుకుంటా వెళ్ళిపోతున్నారు. అసలు టోటల్గా ఏది వదిలేశారంటే యేసును వదిలేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని వదిలేశారు? యేసేమన్నాడు యోహాను 14లో, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా పరలోకం రారు అన్నప్పుడు ఈ పాస్టర్లు పెట్టిన మార్గాలేంటి, ఈ సంఘాలు పెట్టిన మార్గాలేంటి? తప్పు కదా. ఒకే మార్గము, పరలోక మార్గము, యేసు మార్గము, యేసు వాక్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అందరికీ నేను చెప్పే సత్యం ఒక్కటే, వాక్యములో ఏముందో దాన్ని అనుసరించండి. యేసు ప్రభు ఎలా జీవించాడో అలాగే జీవించండి. యేసు ప్రభు మాట ప్రకారం మీరు వెళ్ళండి. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండకండి. యేసయ్య మార్గము లేని చోట
మీరు అక్కడ ఉండకండి, నిలబడకండి, మంచినీళ్ళు తాకండి, వాడితో ఏం తినకండి అని యోహాన్ చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసే మార్గము. అందుచేత వారు ఇష్టం వచ్చినట్లుగా తిరిగిపోతున్నారు. ఇదే సందర్భములో మీకు ఒక శుభవార్త, మీకు ఒక సంతోషమైన వార్త. మరి ఆయన మార్గంలో నడిచేవారిని చూస్తున్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్గంలో నడిచేవారు ఎవరో చూస్తున్నాడంట. ఆయన చూస్తాడు. ఆయన మార్గంలో ఎవరు నడుస్తున్నారు చూశాడట. చూసి ఆవిడకి ఎంత మేలు చేస్తున్నాడో చూడండి. యేసయ్య మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారిని నేను చూచి తిని, నేను వారి ప్రవర్తన చూచి తిని. అందరు గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా నా మార్గంలో నడిచే వారిని నేను చూచి తిని. నేనేం చేస్తాను తెలుసా? నేను వారిని స్వస్థపరిచేదను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడంట? వాళ్ళని స్వస్థపరుస్తాడంట. ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడంట. చెప్పారు అందరూ. ఏం చేస్తాడు? స్వస్థత ఇస్తాడు. గట్టిగా చెప్పాలి. దేనికి స్వస్థత? ఆత్మ, హృదయము, మనస్సు, శరీరము, నడినెత్తి నుండి అరికాలి వరకు ఆయన స్వయంగా నిన్ను స్వస్థపరుస్తాడు. గట్టిగా చెప్పాలి అందరూ. హల్లెలూయా. శరీరంలో రక్త ప్రవాహము ఎక్కడ ఆగిందో మీకు అందరికీ తెలియదు. చాలా మందికి సైన్స్ ప్రకారం నీ నడినెత్తి నుండి అరికాలి వరకు ప్రతి పార్ట్కి రక్తం వెళ్ళాలి. ఎక్కడికి రక్తము వెళ్ళలేదో ఆ పార్ట్ పనిచేయదు. ఎక్కడికి రక్తం వెళ్ళలేదో నీ శరీరంలో ఏ భాగమైనా సరే, ఎక్కడికి రక్తము వెళ్ళలేదో ఆ భాగం పనిచేయదు. వినబడుతుందా? రక్తము నడినెత్తి నుండి అరికాలి వరకు ప్రసరించాలి వేగముగా. రక్తము వేగముగా వెళ్ళాలంటే రక్తము పలచగా ఉండాలి. ల్యాబొరేటరీలో ఒక ఆవిడ రక్తం తీస్తే చెక్కగా ఉంటే నాది చాలా మంచి రక్తం, ఎర్రగా చెక్కగా ఉందని, నీ టైప్ దగ్గర అయిపోయిందని అర్థం. ఎందుకంటే చెక్కగా ఉంటే రక్తం ఎక్కడిదక్కడ ఆగిపోతుంది, గుండె ఆగిపోతుంది. రక్తం అంటే చాలా పలుచగా నీళ్ళలాగా ఉండాలి. రక్తము శరీరంలో ప్రతి పార్ట్కి వెళ్ళాలి. రక్తం చెక్కబడిందంటే నీ టైం అయిపోతా వచ్చిందన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయాలు మీకు చాలా మందికి తెలియదు. నా రక్తం చాలా చక్కగా బరేగా ఉందంటే నీ టైం అయిపోతుంది, జాగ్రత్త. రక్తం చాలా పలుచగా ఉండాలి. శరీరంలో ప్రతి భాగానికి వేగముగా అది ప్రయాణం చేయాలి. కొలెస్ట్రాల్ అంటారు, కొవ్వు ఏమవుతుంది? రక్తంలో చేరిపోయి నీ గుండెకి, మెదడుకి రక్తాన్ని వెళ్ళకుండా చేసి చంపేస్తుంది. జాగ్రత్త కలిగి ఉండండి. రక్తము పలుచగా ఉంటేనే అది ఆరోగ్యము. యేసు ప్రభు ఏం చేస్తారంట? నీ ప్రవర్తన బాగుంటే నీ రక్తాన్ని పలచనయ్యేలాగా చేస్తారు ఆయన రక్తంతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత అంటే 7 వారాలు నూనె గుడ్డలు, పసర గుడ్డలు, ఆ గుడ్డలు ఈ గుడ్డలు పట్టుకుని బయలుదేరుతాం. సజ్జోటు వేసుకొని, క్యారేజ్ ఒకటి పట్టుకొని, పిల్లలుంటే పాల గుడ్డ ఒకటి పెట్టుకుని పొద్దున్న సందల దాకా ఆ జిడ్డు కంపులు, ఆ నూనె కంపులు, ఆ గుడిసెల్లో, ఆ షెడ్యూల్లో పడుండి అయ్యగారు స్వస్థపరుస్తారు. ఈ గోరంతా ఎత్తుకు నీ ప్రవర్తన మార్చుకో, మంచిగా మారు, యథార్థంగా మారు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే వారిని, ఇక్కడ చూడండి, వారిలో దుఃఖించు వారిని ఓదార్చదను. వారిలో దుఃఖం అంటే నా ఆత్మ బహు దుఃఖములో ఉంది అంటారు, నా మనస్సు బహు దుఃఖములో ఉంది అంటారు, నా హృదయం బహు దుఃఖములో ఉంది అంటారు. ఎందుకంటే లోపలున్న దుఃఖము బయటికి కనబడదండి.
లోపలుండే దుఃఖం ఎవరికి బయటకు కనబడదు. ఒక మనిషి ముఖము చాలా నవ్వుతూ ఉండవచ్చు, పైకి బాగానే కనపడవచ్చు, కానీ లోపల దుఃఖం ఉంది వాడికి. ఏదో ఒక దుఃఖం ఉంది, ఏదో ఒక బాధ ఉంది వాడి హృదయంలో. దాన్ని కూడా ఆయన తీసేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. ఎంతో తేజరిల్లును నీకు వెలుగు వచ్చియున్నది, నీకు యెహోవా మహిమ నీపైన, యెహోవా మహిమ నీపైన, ప్రకాశముగా ఉదయించెను, ప్రకాశముగా ఉదయించెను. నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ దుఃఖ దినములు సమాప్తమాయెను. స్తోత్రం. నీ దుఃఖ దినములు సమాప్తమవ్వాలంటే, నీ హృదయంలో ఉన్న దుఃఖము తొలగిపోవాలంటే, నీ శరీరంలో ఆరోగ్యం రావాలంటే నీ ప్రవర్తన మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం మారాలి? నీ ఏసడింపులు, నీ నిట్టూర్పులు, నీ ద్వేషాలు, నీ భేదాలు, నీ కోపాలు, నీ గర్వాలు, నీ తప్పులన్నీ తెలుసుకొని ఈరోజే యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు తెచ్చుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్షమాగుణం తెచ్చుకో. నోరు జాగ్రత్త, కంట్రోల్. నాలుక జాగ్రత్త, హృదయము జాగ్రత్త. ఎందుకంటే వినయము దీనత్వం గలవారి దగ్గరే ఆయన ఉంటాడు, గర్విష్ఠుల దగ్గర ఆయన ఉంటాడు. ఒక మాస్టర్ గారు చాలా గొప్పోడని చెప్పుకోవచ్చు. ఒకవేళ అతను గర్విష్ఠి అయితే అతని లోపల నుంచి వచ్చే మాట ఏది కూడా యేసుక్రీస్తు మాట కాదు. దేవుని స్తోత్రం. సొంత మాటలే. గర్విష్ఠుల నుంచి యేసయ్య మాట్లాడు, కోపిష్ఠుల నుంచి యేసయ్య మాట్లాడు. ఎవరు బాగా తగ్గించుకుంటారో వారి లోపల నుంచే యేసు మాట్లాడుతాడు అని మీరందరూ ఈరోజు గ్రహించాలి. మీకు ఒకవేళ హృదయానికి, ఆత్మకి, శరీరానికి, మనసుకి, జీవితానికి, కుటుంబానికి స్వస్థత కావాలంటే ఏం మార్చుకోవాలి? అందరూ చెప్పండి. ప్రవర్తన మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ప్రవర్తన మార్చుకోవాలి. ఎవరిలాగా మారాలి? ఇశ్రాయేలు గారి లాగా. ఎలాగా? ఎవరిలాగా? యేసయ్యలాగా మారాలి. దేవుని స్తోత్రం. యేసయ్యను మీ జీవితాల్లో చూపించాలి. యేసుని నమ్ముకున్నారమ్మా, యేసులాగే ఉంటారు. యేసుని నమ్ముకున్నారమ్మా, యేసులాగే మాట్లాడతారు. యేసుని నమ్ముకున్నారమ్మా, యేసులాగే మంచివాళ్ళు, పరిశుద్ధులు. యేసుని నమ్ముకున్నారమ్మా, యేసయ్యలాగా క్షమాగుణం ఉందని చెప్పుకోవాలి. ఉందా? ఒకవేళ మళ్ళీ మిమ్మల్ని చెయ్యొత్తమన్నాను అనుకోండి, నేను అవమానం పోదవ్వాలి. మీరు ఎవరు ఎత్తరు చెయ్యాలి. మీరు ఎన్ని సంవత్సరాలైనా చెయ్యెత్తకండి, ఎన్ని సంవత్సరాలైనా స్వస్థత రాదు. మీరు ఎన్ని సంవత్సరాలు చెయ్యెత్తరో మీకు అన్ని సంవత్సరాలు స్వస్థత రాదు. స్వస్థత రాకపోయినా పర్లేదండి, పరలోకం కూడా దొరకదు. జాగ్రత్త. ఎందుకైతే మనం యేసుని నమ్ముకున్నామో, ఎందు నిమిత్తం మనం యేసుని నమ్ముకున్నామో అది చేయాలి. మనం అందరం యేసుని నమ్ముకున్నానికి ప్రధానమైన కారణం నిత్య జీవం, పరలోక రాజ్యం. డబ్బులు మేడల మిత్రులు కాదు, డబ్బులు మేడల మిత్రులు కాదు. అలాగనుకుంటే యేసు నమ్ముకున్న వారిలో ఏ రోజుకు ఆ రోజు కూలి చేసుకుని బతికేవారు కూడా ఉన్నారు. అది ముఖ్యం కాదండి, అది ముఖ్యం కాదండి. ప్రవర్తన మారాలి. చూడండి, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించదను. ఏ బుద్ధి చెప్పాలి అందరూ? ఏ బుద్ధి అండి?
కృతజ్ఞత బుద్ధి అంటే అర్థం ఏంటండి? కృతజ్ఞత బుద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను 10 సంవత్సరాలు ఈ ఫారినర్స్ తోటి ఉన్నాను. ప్రతి సంవత్సరానికి 4-5 సార్లు వాళ్ళతో నేను ప్రయాణం చేసేవాడిని. బెల్జియం, నార్వే, అమెరికా, ఇటలీ, వీళ్ళందరూ వచ్చేవారు. వాళ్ళల్లో ఒక లక్షణం ఏంటంటే పెన్నిస్తే థ్యాంక్స్, మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్, రైలు చేయి పట్టుకుంటే థ్యాంక్స్, కూర్చోబెడితే థ్యాంక్స్, టీ ఇస్తే థ్యాంక్స్. నేను ఇంకా పిచ్చెక్కిపోయి వాళ్ళని అడిగి వాళ్ళు అన్నిటికీ ఇలా చెప్తారు ఏంటంటే మా అలవాటు. మనము ఎంత ఇచ్చినా, ఎంత కష్టపడి భోజనం పెట్టినా, ఎంత కష్టపడి కానుకలు ఇచ్చినా వంద కాబట్టి ఇచ్చారు, వంద కాబట్టి పెట్టారు. అదేంటో ఏం బతుకులంటే చిన్న సహాయం పొందితే కృతజ్ఞత కలిగి ఉండాలి హృదయంలో. దేవుని స్తోత్రం. ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే మర్చిపోకూడదు అన్నాడు దేవుడు. అన్నాడా? మనం ఎంతమంది ఇంటికాడ భోజనం చేస్తున్నామండి? ఎంతమంది ఇంటికాడ ఎన్ని రకాలుగా మనము కాఫీలు తాగుతున్నాం, టీ తాగుతున్నాం, భోజనం చేస్తున్నాం, ఎన్నో తింటున్నాం, మందిరంలో తింటున్నాం. ఎవరెవరో కష్టపడుతున్నారు, ఎవరెవరో ఖర్చు పెడుతున్నారు, ఎవరెవరో అన్ని చేస్తున్నారు. వాళ్ళ పట్ల మనకి ఏముండాలి? చెప్పాలి. ఉందండి? ఉందా మనకు ఎవరికైనా? పులిహోర ఏంటి అనవాళ్ళదేంటి? ఇంటికాడ ఆర్థికానా ఉండదు, ఇంటికాడ ఆ పులిహోర ఉండదు. ఎందుకంటేటప్పటికి తొప్పుడు కప్పుకుని తలకాడ నుంచి కాళ్ళదాకా తొప్పుడు కప్పుకుని పడుకుని ఉంటుంది. వెళ్తాడు దగ్గరికి, ఏమైనా ఉండవా? ఎలా ఉండలేదు. సరే బయట నుంచి నేను ఇడ్లీ తెచ్చుకుంటానులే, లేకపోతే చపాతీ తెచ్చుకుంటాను. తెచ్చుకో మళ్ళీ చెప్పాలండి. ఈడంటాడు పులిహోరండి, పులిహోరండి, 2 కూరలంటే అన్నం పెట్టలేరా? అసలు ఏంటండి ఇది? ఏదో రాసి పెట్టి ఉన్నట్టు ఎవరో మంచినీళ్ళు ఇస్తే చాలండి. మన పని సువార్త, తిండి కాదండి. మన పని ఏంటి చెప్పండి? సువార్త. వాళ్ళు ఏం పెడుతున్నారు అనే దానికి కాదండి మనం వెళ్ళేది. మనం యేసయ్యను ప్రకటించడానికి వెళ్తున్నాం అక్కడికి. దేవుని స్తోత్రం. కృతజ్ఞత అనేది ఎప్పుడు పోకూడదండి. ఈ కృతజ్ఞత లేని వారి పేర్లు జీవగ్రంథంలో కొట్టేస్తాడు. కృతజ్ఞత. ఘంటసాల గారు అంటే నాకు చాలా ఇష్టం. చాలా గొప్ప గాయకుడు ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు పాట చాలా బాగా పాడతాడు, వ్యక్తిత్వం చాలా మంచిది. ఆయన ఎంత గొప్పవాడైనా అమెరికా లాంటి ప్రదేశాలకు వెళ్ళినా, ఎన్ని అవార్డులు వచ్చినా కచేరీలో స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటి మాట ఏమంటాడంటే తెలుసు ఆయన, నేను విజయనగరంలో సంగీతం నేర్చుకునేటప్పుడు ఇంటింటికి వెళ్ళి అడుక్కొని సంగీతం నేర్చుకున్నాను. నా జోలలో ఎవరు ముద్దలేశారో వాళ్ళ భాగ్యం ఇది, నేను ఇంత గాయకుడిని అయ్యానని చెప్తాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. ఎవరండి ఈ రోజుల్లో అలా చెప్పేది? మీరు ఒకప్పుడు ఏమి లేదంటే ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, మా తాత ఈ పొలం అంతా మా తాతేనండి, మా నాన్న అమ్మేశాడండి. నీ శోధంతా ఎవడకాదు. ఇప్పుడు ఏమనుందా? ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు నీ గతి ఏంటి? పెద్ద గొప్పదండి మా నాన్నగారండి. అసలు అలా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తుంటే ఏంటి నీ గొప్పలో? ఏంటి నీ గొప్పలు? చూడండి, ఆయన అంత గొప్ప గాయకుడు అండి. అమెరికాలో నేను అడుక్కునేటప్పుడు, అంటే నేను అడుక్కునేవాడిని అని చెప్తున్నాడు. నేను అడుక్కునేవాడిని. అందుకునే ఆయన పాటలు ఎన్ని వందల సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. వినయము, విధేయత అనేది చాలా ముఖ్యం. మోడీ గారు ఏం చెప్తాడు? ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మోడీ గారు మొదటి మాట ఏం చెప్తాడు? టీ అమ్ముకునేవాడిని దేవుడు ఎంత వాడిని చేశాడు అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన ఏం అమ్ముకునేవాడంట? రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేవాడంట ఆయన. అర్థమైందా మీకు? వినయం ఉంటేనే అధికారం వస్తుంది, వినయం ఉంటేనే సంపద వస్తుంది, వినయం ఉంటేనే పైకి వెళ్తాం. లేదంటే ఎప్పుడు ఇంతే. వెయ్యందా ఇది వరకేమో 100 ఉందా 50 ఉందా అనేవారు. ఇప్పుడు
ఇప్పుడు 1000 ఉందా, 1000 ఉందా, 1000 ఉందా? ఇప్పుడు 1000 ఇవ్వాలి. మీరు ఎవరికన్నా దానం చేసినా అప్పించిన మినిమం 1000, 150 ఇస్తే కుదరదు. ఓకే, జాగ్రత్త. నీ హృదయాన్ని మార్చుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పైకి రావాలంటే నువ్వు తగ్గించుకోవాలి. దేవుడు ఏమనుంది బైబిల్లో? తగ్గించుకొని వారిని చెప్పాలి. మీకు ఎవరికి వాక్యం నచ్చుతులేనట్టుంది, ఇష్టం లేదా? మీరు అందరు గొప్పవాళ్ళ? ఫోన్ నెంబర్ నేను చాలా తక్కువ. దేవుడు స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. మీరందరూ గొప్పవాళ్ళు అయితే ఓకే. అమ్మ గొప్పవాళ్ళ మీరందరూ చెప్పండి. అప్పుడు గొప్పవాళ్ళు అన్నాక అడుగుతాను దేంట్లో గొప్పవాళ్ళు. మళ్ళీ ఆ ప్రశ్న సిద్ధంగా ఉంటుంది. కృతజ్ఞతా బుద్ధి చెప్పండి అందరూ. ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పండి. అన్నం తినేటప్పుడు వండేవాళ్ళ గురించి ప్రార్థిస్తాను నేను. కానుక తీసుకున్నప్పుడు ఇచ్చేవాళ్ళ కుటుంబం గురించి ప్రార్థిస్తాను నేను. నాకు ఏది ఇచ్చినా 1 నిమిషం 2 నిమిషాలు వాళ్ళ గురించి ప్రార్థిస్తాను. అమ్మ చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారని చెప్తాను. కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండండి. చాలా బాగుందమ్మా, కానీ ఉప్పు ఎక్కువ వేసావు అనొద్దు. మీ ఆవిడ మాట అంచేత ఎక్కడ ఏది ఇస్తేది, ఎక్కడ ఏది ఉంటేది మన జీవితాన్ని సర్దుకుంటూ వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము కలుగజేసేదను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీ హృదయంలో కృతజ్ఞత వచ్చిందో సమాధానం వచ్చేస్తుంది నీకు. కృతజ్ఞత లేని కాడ సమాధానం ఉండదు. కృతజ్ఞత వస్తే సమాధానం వచ్చేస్తుంది. అంటే మీకు అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే ఎదుటివారు చేసిన ప్రతి పనిని మెచ్చుకుంటున్నావో వాళ్ళకి నీకు మధ్యలో ఉన్న శత్రుత్వం వెళ్ళిపోయి స్నేహబంధం ఏర్పడిపోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయో ఒక అమ్మాయో మిమ్మల్ని స్కూటీయో బండో ఎక్కించుకున్నారు అనుకోండి, ప్రతి గోతులోని పడేసుకుంటూ తీసుకొచ్చారు అనుకోండి. ధమ 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 గోతులో పడేసి తీసుకొచ్చేటప్పటికి మీకు నడువు నొప్పి పెట్టేస్తాం కదండి. దిగిన తర్వాత పనికి మాలిన డ్రైవింగ్, దరిద్రపు డ్రైవింగ్. నిన్ను తగలయ్యా ఏంటో బండి తోలుదాం అన్నారు అనుకోండి, ఆవిడ బాధపడుతుంది. ఆవిడతో ఏమన్నాలంటే, చాలా బాగా తీసుకొచ్చావమ్మా, చాలా సంతోషం అని చెప్పినప్పుడు ఆవిడ బాధపడుతుంది. అయ్యో పాపం, నేను చాలా స్పీడ్గా తీసుకొచ్చాను, ఈసారి ఎక్కించుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్తాను అంటది. కృతజ్ఞత వల్ల సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. కృతజ్ఞత వల్ల చెప్పండి సమాధానం వస్తుంది. కృతజ్ఞత వల్ల సమాధానం వస్తుంది. ఒక ఆవిడ అన్నం పెట్టింది ఒకసారి చానాళ్ళ కిందట, వాక్యం చెప్తానికి వెళ్తే ఏమీ లేదు, చారు, మజ్జిగ కూడా లేదు. ఆడ ఇంట్లో ఏమీ లేదు, పెద్దగా అన్నం వేసేసింది, చారు పోసేసింది కదా, పచ్చడి వేసింది. పాస్టర్ గారు కొంచెం కంగారు పడ్డాడు, నా పక్కన ఉన్నాయన. ఇలా అన్నాను, శుభ్రంగా తిన్నాను, చాలా బాగుందమ్మా అన్నాను. నిజం చెప్పాల్సి వస్తే చాలా బాగా కాసింది ఆ చారు, చాలా బాగా వండింది అన్నం, చాలు కడుపు నిండిపోయింది. అమ్మా నీకు మేలు కలుగునుగా అన్నాను. దేవుని స్తోత్రం. మనస్ఫూర్తిగా దీవించాను. మనము కృతజ్ఞత చెల్లించడం వలన సమాధానం ఏర్పడుతుంది. 2 సంవత్సరాల తర్వాత అదే ఊరు వాక్యం ప్రకటించడానికి వెళ్తే ఆవిడ వచ్చి గబగబా, ఈరోజు మా ఇంటికాడే భోజనం చేయాలండి అంత ఫాస్ట్ గారన్నా, లేదా వాళ్ళ ఇంటి లేదు లేదు నేను 7 ఇంటికాడే తింటాను అన్నాను. వెళ్తే 4-5 రకాలు వండి పెట్టి, ఆ రోజున మా ఇంట్లో ఏమీ లేదండి, మీరు దీవించారు, ఆ రోజు నుంచి మా ఇంట్లో లోటు లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. కృతజ్ఞత వలన ఏం కలుగుతుంది? ఇదేం కూర అనొద్దు, ఏది ఉంటుంది. సుబ్బారావు గారు ఒక రోజున వెంకటరామనగూడెంలో సువార్త జరిగితే, సుబ్బారావు గారు అంటే బాగున్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవన్నీ వచ్చాడు, భోజనం చేశాడు. ఎలా ఉందండి అన్నాను. అమృతంలాగా ఉంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ నోరు అలా పడేసుకుంటారు. అంతా బాగానే ఉండింది కానీ చారు తగలేసింది, అంతా బాగానే ఉండదు కానీ ఆ కూర ఏదో నాశనం చేసేసింది అనకూడదు.
కూర అన్నం విషయమే కాదండి. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే కూడా కృతజ్ఞతగా ప్రార్థన చేయండి. ఇదేంటి 10 రూపాయలు ఇచ్చింది అనకండి. ఇదేంటి ఇలా చేశారు అనకండి. ఇదేంటి ఇలాగున్నారు అనకండి. ఇదేంటి నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు అనకండి. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించడం దేవునికి ఇష్టమైన పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేర్చుకోండి. మనుషుల్ని హత్య చేయకండి, మనుషుల్ని బాధ పెట్టకండి, మనుషుల్ని సంతోషపెట్టండి. అందుచేత సమాధానము ప్రకటించదను. ఇంకా అద్భుతమైన మాట ఉంది చూడండి. నేనే వారిని స్వస్థపరిచెదను. హల్లెలూయా. అలాంటి వారి దగ్గరికి స్వయంగా నేనే వచ్చి వాళ్ళ తల మీద చెయ్యేసి వాళ్ళలో ఉన్న ఇబ్బందులు రోగాలన్నీ నేనే తీసేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. స్వయంగా దేవుడే వాళ్ళ దగ్గరికి వస్తానంటున్నాడు. స్వయంగా దేవుడే వస్తాడంట. మీకు అందరికి అర్థమైందో లేదో, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టము. దేవునికి ఇష్టము. చెప్పండి ఏ మనసు? చెప్పండి ఏ మనసు? విరిగి నలిగిన మనసు. ఒక రోజున వైజాగ్లో ఒక ఆయన ఇంటికి తీసుకెళ్ళాను నన్ను. ఆ ఇల్లు ఒక 7-8 కోట్లు ఉంటుంది. 7-8 కోట్లు ఉంటుందండి. ఇంట్లో ఎక్కడ చూసినా కళ్ళు చెదిరిపోతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నాకు ఆయన టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి, మరి భోజనం టైం అయిందని, లేదంటే భోజనం చేయను నేను వెళ్ళిపోవాలన్నాను. తర్వాత నేను అన్నాను, చాలా సుందరముగా చాలా అద్భుతంగా చాలా బాగా కట్టుకున్నారండి ఇల్లు, చాలా బాగుందండి అంటే ఆయన అన్నాడు, దేవుడు ఆశీర్వదించాడండి. ఒక చిన్న డాబాలో ఉండేవాళ్ళం, దేవుడు ఇది ఇచ్చాడండి, ఇదంతా దేవుడిదండి, నాదేముందండి. ఈ రోజున ఈ తాగే టీ, ఈ తాగే మంచినీళ్ళు, మీరు తిన్న టిఫిన్ అన్నీ నాకు ఆయన ఇచ్చినాయి అని అంటున్నాడు. అది కృతజ్ఞత కలిగిన జీవితం. దేవుని స్తోత్రం. ఎక్కువ మేడిస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. కృతజ్ఞత లేని వాడికి ఉన్నది కూడా తీసేస్తాడు, ఉన్నది కూడా తీసేస్తాడు. ఏమమ్మా ఇది వరకు డాబా ఉండేది, ఇప్పుడు గుడిసెలోకి వచ్చావేంటంటే, ఈ గుడిసె కూడా వాది కాదండి మా చెల్లెలు అన్నాడు. అంటే డాబా పోయింది, గుడిసికి పోయింది. కృతజ్ఞత కలిగి ఉండండి, విరిగిన హృదయం కలిగి ఉండండి, విరిగిన మనస్సు కలిగి ఉండండి. తగ్గించుకోండి, దేవుడు హెచ్చించుతాడు. నేనే వారిని స్వస్థపరిచేదాం. దేవుని స్తోత్రం. ఎవరైతే బాగా తగ్గించుకుని ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. వాళ్ళకి రోగాలు రాకుండా స్వస్థపరుస్తాడు. ఈ రోజు వరకు నేను మీ ముందు నిలబడి ఇలాగ వాక్యం చెప్తున్నానంటే ఎన్నో అనారోగ్యాలు వచ్చి తగ్గి వచ్చి తగ్గి వచ్చి తగ్గి ఆ బలిపీఠం ఎక్కేటప్పటికి లేకుండా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే వారి దగ్గరుండి వారిని స్వస్థపరిచేదను. ఎవరైతే దేవుడి ద్వారా స్వస్థత కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అర్జెంటుగా మీ ప్రవర్తన, మీ హృదయాన్ని, మనసుని మార్చుకోండి. దేవుని స్తోత్రం. చివరిగా, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మడింపనేరు, దాని జలములు బురదనమైలను పైకి తీయరు. మీ అందరికీ తెలుసు, చాలామంది పేరుపాలెం వెళ్ళి ఉంటారు, వైజాగ్ వెళ్ళి ఉంటారు, మెద్రాస్ వెళ్ళి ఉంటారు. సముద్రం చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సముద్రం ఎప్పుడు ఖాళీగా ఉండదు, రొయ్యి 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 రొయ్యమని ఎగురుతూ ఉంటుంది. ఎగిరినప్పుడు దూరం నుంచి సముద్రం చూస్తే ఆహా భలేగా ఉందనిపిస్తుంది. తీరా మనం సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి కుళ్ళు, రొచ్చు, మసి, మట్టి, బురద, సచ్చని జంతువులన్నీ పైకి పట్టుకొచ్చి పడేస్తాయి. దేవుడు సెలవిచ్చుచున్నాడు. చెప్పండి ఎవరికి? దుష్టులకు నెమ్మది ఉండదండి. పాపం చేసిన వాళ్ళకి నెమ్మది ఉండదండి. అబద్ధాలు ఆడే వాళ్ళకి నెమ్మది ఉండదండి. అర్థమైందండి? మనం ఎవరికైనా అబద్ధం చెప్పి, ఉదాహరణకి భీమవరం వెళ్తున్నానని చెప్పి రాజమండ్రి వెళ్ళారనుకోండి, ఆ రాజమండ్రి నుంచి ఇంటికి వచ్చి ఎవరికి తెలిసిందా లేదా అని తెలుసుకునేవాగా నెమ్మది ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు? భీమవరం అన్నారు, ఎక్కడికి వెళ్ళారు? రాజమండ్రి వెళ్ళారు. ఆ రాజమండ్రి నుంచి ఇంటికి వచ్చేదాకా నెమ్మది ఉండదండి. అబద్ధాలు చెప్పేవాడికి నెమ్మది ఉండదు, పాపం చేసేవాడికి నెమ్మది ఉండదు, దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాడికి నెమ్మది ఉండదు. ఇది కూడా మీరు గ్రహించి, ఈరోజు వాక్య భాగంలో మీరు గ్రహించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే వినయము, విధేయత, ప్రవర్తన. చెప్పండి. వినయము, విధేయత, ప్రవర్తన. చెప్పండి.
ఈ 3 లక్షణాలతోటి మీరు జీవిస్తే కనుక స్వయంగా మీ దగ్గర దేవుడు ఉంటాడంట. మీ ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచేస్తాడు, మీ దుఃఖం ఆయన తీసేస్తాడు, మీ రోగం ఆయన తీసేస్తాడు. చివరి దినం వరకు మిమ్మల్ని ఆయనే నడిపించుతాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, తలలు వంచి అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన క్రీస్తు యేసును నామమును బట్టి స్తుతులు స్తోత్రములు ప్రభువా. జీవము గల దేవుడు అయిన యేసు, దుష్టులకు నెమ్మది లేదు నాయన, పాపాత్ములకు నెమ్మది లేదు ప్రభువా. నీ మార్గంలో నడుచు వారికి బహు నెమ్మది కలదు, నీ మార్గంలో ఉన్న వారికి స్వస్థత కలదు ప్రభువా. ప్రవర్తన బాగున్న వారిని స్వస్థపరచువాడవు నీవే దేవా. నీకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించండి. మా హృదయాలు దిద్దుకొని, మనస్సును మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని, నీకు ఇష్టమైన జీవితంలోనికి వెళ్ళే కృపానుగ్రహించుమని పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప అద్భుతములు చేయించున్నటువంటి తండ్రి, మీ పిల్లలందరికీ స్వస్థత కలుగ చేయమని, నీ బిడ్డలందరినీ కూడా క్షేమముగా కాపాడి నడిపించి రక్షించి బలపరిచి దీవించుమని తండ్రి, నీ సంఘమును దీవించుమని జరగబోవు క్రిస్మస్ ఆరాధనలు ఇంకా అద్భుతముగా జరిగించుమని, ఇంతవరకు జరిగించిన కార్యక్రమాలు బట్టి స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు తండ్రి మీ ఆత్మలో ప్రతి కార్యము నెరవేర్చుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. 2 మాటలు జాగ్రత్తగా వినండి. ఈరోజు